మొన్నదాకా ఈ ఎమోషనల్ సినిమాలు, యాక్షన్ మూవీస్, ఈ హారర్ ఇలాంటివన్నీ చేశారు. మళ్ళీ మొత్తానికి మనకు కావాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వచ్చారు. ఎలా ఉందన్నా మొత్తం? నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే గత 3 ఏళ్ళు 4 ఏళ్ళుగా బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా ఫిజికలీ మెంటలీ డ్యామేజింగ్ సినిమాలు. అంటే సెట్కి వెళ్తే పొగ, మట్టి, నిప్పు, ఒంటి మీద రక్తం, రోజు ఏడడం ఆడడం, వోకల్ గార్డులు దెబ్బతినేసి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఏంటి మైకిల్, భైరవకోన, రాయన్, క్యాప్టెన్ మిల్లర్ అన్నిలాగే, ఏవన్ ఎక్స్ప్రెస్ అన్నిలాగే ఉన్నాయి. అప్పుడు నాకు లోపల కూడా ఏమనిపించిందంటే భైరవకోనప్పుడు ఎక్కువ థియేటర్కి లేడీస్ వచ్చారు. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ర్యాండమ్గా ఏంటో 2-3 లేడీస్ అనింది సినిమా నచ్చిందండి. నేను ఒకసారి అడిగితే ఒకరి దగ్గర సినిమా ఎలా ఉంటే ఏంటమ్మా నీ సినిమా అమ్మా మేము చూస్తామమ్మా అన్నారు. నాకు అంతకన్నా పెద్ద సడన్గా ఏదో అనిపిస్తుంది కదా. సరే పాపం అందరూ ఎప్పుడు చూసినా కూడా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి ఒక సినిమా చేయి అంటున్నారు. నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్ల మీద ఏంటి భైరవకోన ఊరికి వెళ్ళాడు, మైకిల్ అని చంపేస్తాను వెళ్తున్నానేమో, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయాలనుకున్నా. నేను అనుకున్న టైంకి యూనివర్సే కుదించినట్టు, దేవుడు కుదించినట్టు కరెక్ట్గా మళ్ళీ ప్రసన్న త్రినాథ్ గారు వచ్చారు. ఐ వాజ్ లైక్ ఓకే, ఇంతకన్నా పర్ఫెక్ట్గా ఇంకెక్కడ కుదురుద్ది అనుకుని. యూజువలీ నేను ఎప్పుడు నా సినిమా సెట్ చేసుకుంటా, దానికోసం పోరాడో డైరెక్టర్ని పట్టుకుని కథ పట్టుకుని అన్నీ చేస్తా. దీనికి అది ఏం చేయలేం, ఇది నాకుగా వచ్చింది సినిమా. ఓకే కథ బాగుంది, సెటప్ బాగుంది చేసి. కానీ ప్రసన్న కుమార్ బెజవాడ అన్న మన త్రినాథరావు గారి కాంబినేషన్ మీరు ఎప్పుడో చేయాలి, అది ఇంత లేట్ అయింది అని ఒక ఇది ఉంది కదా. అంటే అది ఎందుకు మిస్ అయింది అన్న అసలు? ఎందుకు మిస్ అయినా ఇండస్ట్రీలో లెక్కలు ఉంటాయి కదా, లెక్కలు పాలిటిక్స్. నాకు తెలుసా మిస్ అయిన 2 సినిమాలు కూడా మంచి హిట్. మంచి హిట్. నాకు అది సెంటిమెంట్గా ఎప్పుడు ప్రశ్న ఏ కథ రాసినా ఫస్ట్ నాకే చెప్తాను. ఓకేనా, నేను బాగుంది వదిలిపోయింది అన్నాక దాని తర్వాత ఇంకా సో ఈ సినిమా కూడా అందుకే నా ఫస్ట్ నాకు చెప్పక, ఈ కథ నాకు ఫస్ట్ చెప్పలా, అందుకే సినిమా సెట్ అయింది. సో అలా దానికి కారణాలు 2-3 అఫ్ కోర్స్ ఆ టైంలో ఆ సినిమాలు జరుగుతుంటే కెరియర్ గ్రాఫ్ వేరేలో ఉండేది. బట్ దట్ అపార్ట్ ఐ స్టిల్ థింక్ బెస్టే జరిగింది కదా, కొంచెం లేట్ అయినా. సో మనం కరెక్ట్గా మన పని మనం చేసామంటే మనకి యూనివర్సే కుదురుస్తుంది. మీరు చెప్పనన్నా, బేసిక్గా కామెడీ జోనర్లో వరుసగా హిట్లు కొట్టుకుంటూ వస్తున్న వాళ్ళు మన అనిల్ రావుపూడి అన్న. రీసెంట్గా వరుసగా ఏ సినిమా తీసినా బ్లాక్ బాస్టర్. అలాగే మీరు త్రినాథరావు గారి కాంబినేషన్, మీ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా నెక్స్ట్ లెవెల్. అంతే థియేటర్కి వెళ్ళినోడికి ఆ టికెట్కి న్యాయం జరిగింది, వాడు ఫుల్ ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తాడు. ఈ సినిమా మళ్ళీ ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానికంటే నేను టెంప్లెట్గా చాలా సార్లు చెప్తుంది, ఇప్పటి వరకు మేము మా అన్ని సినిమాల్లో కామెడీ ఉంది, బట్ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ సినిమా చేసాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మా దాంట్లో ఒక చూస్తే ఆల్మోస్ట్ ఐడియా వచ్చి ఉంటుందా. సో ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది మా వైపు నుంచి వస్తుంది. శివరాత్రికి టు ది కోర్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం. అది టీజర్లో అయితే ఆల్మోస్ట్ ఆ టీజర్లో వచ్చిన మజాకాల్లో ఎంటర్టైన్మెంట్ కాకుండా ఏం ఎదురు చూడొచ్చు అన్నాను. ఎంటర్టైన్మెంట్ మంచి పాటలు వెళ్తాం కూడా అంతే, దీన్ని కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసిరా బాగుంటుంది. టీజర్లో ఒక డైలాగ్ ఉంది కదన్న, రకుల రెజీనా అంటే నేనేం చెప్పను. ఈ రకుల రెజీనా అనేది మీ సైడ్ నుంచి మీరు చెప్పారా ఆ పేర్లు, లేకపోతే ఇదే సమంత తమన్నా అంటే డిస్కషన్ వచ్చేది కాదు కదా, నాకు అర్థం కాల అనేది. నా ప్రశ్న డైలాగ్ ప్రశ్నది అదే, సమంత తమన్నా రకుల రెజీనా అని 2 ఆప్షన్లు ఇచ్చాడు. నాతో పనిచేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా, ఇంకా బెటర్ ఆప్షన్. తెలియని వాళ్ళ మీద జోక్ వేయడం దేనికి, తెలిసిన వాళ్ళ మీద బెటర్ కదా అనేది పాయింట్. తెలిసిన వాళ్ళ కన్నా కూడా ఇట్స్ మై వే ఆఫ్ దిస్ సేయింగ్, ఇట్స్ ఎ ట్రిబ్యూట్ కదా, అంతే కదా. మై కో స్టార్స్, నా బెస్ట్ ఫిల్మ్స్ వీళ్ళతోనే ఉండి. నేను ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాథరావు కాంబినేషనే కాదు, ఇది ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాథరావు రావు రమేష్ గారి కాంబినేషన్ అని కూడా అంటే, ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలు ఎక్కువ పర్సెంట్ మీరు అన్ని సినిమాలు మ్యాక్సిమం చేశారు. మీరు ఈ సినిమా వాటికి ఎలా ఉండబోతుంది? ఈ సినిమా వాటికని కాదు, నా ఇన్నేళ్ల కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్. సందీప్ కృష్ణ గారు మేము చేసిన సీన్స్ కానీ, కొడుకు తండ్రి నాకు తెలిసి ఇంత లిబరల్ తండ్రి చేసి ఉండరు కదా. లేదు కానీ కొంతవరకు ఎవడో చేసి ఉండదు సినిమా ఇండస్ట్రీలో. తండ్రి ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లాగా, తనకు ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుందో అంత ఈక్వల్ గా ఉండే ఒక, ఇప్పుడు జనరల్ గా చెప్పచ్చు, ఇప్పుడు ఈయన కనుక బయటకు వెళ్ళి సైట్ కొట్టి తీసుకొస్తే ఎలా ఎందుకు కొట్టావు అన్నది వీడియో లేదు అనుకోండి బయటికి. అలాంటి పాత్ర ఇన్నేళ్ళ నుంచి నేను నా మందికి ఏం చెప్పాను సినిమాలో ఇప్పుడు నేనేం చెప్తున్నాను. సో అదే చెప్తున్నాను, వాళ్ళ కాంబినేషన్ కాదు నేను ఇంతవరకు చేసిన దానిలో ఇంత డ్యామ్ టూ లిబరల్ క్యారెక్టర్ అంటే ముట్టుకోను.
ఒక బూత్ డైలాగ్ రాయగా బూత్ అని అనగానే ఒక చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా లేదు. మీ సైడ్ అంతేనా సార్? సినిమా మొత్తంలోనే ఉంటుంది. ఏ సినిమాకి రాయలేదు. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ రాయలే. ఇందులో అసలు ఆశ్చర్యపోతారు, అసలు టచ్ ఏముండదు, కానీ హై ఇంటెన్స్ కామెడీ థియేటర్లో ఊగుతుంటుంది. వాళ్ళ నేను చెప్తూ ఉంటాను కదా, అక్షరాలు కాదు చప్పట్లు రాస్తాను నేను. చంద్రబాబు మన త్రినాథ్ నక్కన్ గారి కాంబినేషన్, ఆయన ఎనర్జీ ప్రతి ఫ్రేమ్ లో. ఈయన కూడా చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమా, చాలా కూల్ గా హాయిగా మామూలుగా కొడుకు ఆ ఇద్దరు మధ్య భలే ఉంటాయి ఆ సీన్స్, చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అంటే బేసిక్ గా బాయ్స్ కి అంతకు ముందు ఎక్కువ కొంతమందికి కాఫీలు టీలు తాగే అలవాటు ఎక్కువ ఉండదండి. ఎప్పుడైతే మన్మధుడు సినిమాలో తాగితే కదా తెలిసేది నచ్చుతుందో లేదో అని ఇవిడంతా చూసారా, ఆ తర్వాత స్టార్ట్ అయింది నిజంగా ఈ కాఫీ టీలు అలవాటు చేసుకున్నాను. నేనైతే అలాగే చేసుకున్నాను. ఎప్పుడు మన్మధుడు కాఫీ సీన్ తర్వాత కాఫీ ఆర్డర్ తీసుకున్నాం. అంటే నేను టీవీలో చూసానండి, నేను అప్పుడు థియేటర్లో ఏం చూడలేదు. టీవీలో చూసిన తర్వాత ఆ సీన్ నాకు అంతకుముందు కాఫీ టీలు నిజంగానే అలవాటు లేదు. అంటే ఆ వయసులో కాఫీ టీలు తాగకూడదు. ఆవిడ కాఫీ బోర్న్విటాలు హార్లిక్స్ చెప్తారు. ఒకసారి మా ఆడియన్స్ కోసం ఆ డైలాగ్ గుర్తు చేద్దాం. తాగితేనే కదా తెలిసేది నచ్చుతుంది. కాఫీ నాకు నచ్చదు, తాగితే కదా నచ్చుతుంది తెలిసేది. ఇప్పుడు నా తెలిసి మానేస్తారా కాఫీ? కానీ ఓకే, బాగా నచ్చిందండి నాకు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది మన ప్రసన్న కుమార్ బెజవాడ గారి రైటింగ్, త్రినాథరావు గారి డైరెక్షన్, ఈ టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మీకు ఎలా అనిపించింది? మన్మధుడు సారీ టు ఇంటరప్ట్, మీరు ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు చూసారంటే ఆయన నోట్ నుంచి పదాలు అడిగే ప్రతి క్షణంలో బాడీ యాక్టింగ్ కూడా చేస్తున్నాడు. ఈయన రైటింగ్, ఆయన డైరెక్షన్ అంటే అనే మాట అర్థం అవుద్దో లేదో కూడా ఆడేస్తున్నాడు. మరి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎందుకంటే ఇప్పుడే ఆవిడ చెప్పిన డైలాగ్ నాకు మనం ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలేమో అని డౌట్ వచ్చింది. You understood what it was, right? కొంచెం Like How is it working with Prasanna Kumar and Trinadharao sir? నేను తెలుగులో అడుగుతాం. the whole experience was magical. Prasanna Garu narrated the story to me and I just fell in love with the script. I thought it was so funny and I laughed so much during the narration. And Trinadha Garu has been so sweet to work with, really patient, understanding, very funny, but also very focused. You know, I think people think he's this really funny person, which he is, but when it comes to work, he's just in his zone, you know. So yeah, it's been wonderful. I didn't have any scenes with you. నేను అడిగిన క్వశ్చన్ ఆవిడకి ట్రాన్స్లేట్ చేయడం కాదు, ఇప్పుడు ఆవిడ చెప్పిన ఆన్సర్ కూడా కొంచెం ట్రాన్స్లేట్ ఇవన్నీ వదిలేసాను, ఈయనతో సీన్స్ లేదని ఆవిడ ఫీల్ అవుతుంది. ఎక్కడో సాంగ్ ఏదైనా సాంగ్ లోనే ఒక మూలం వేయచ్చు కదా మమ్మల్ని. చిన్న సాంగ్ లోనే యాడ్ చేస్తే ఆవిడతో చేసిన ఫీల్ ఉంటుంది మాకు కూడా. మనకి ఆ రీల్ లో లేదండి, చిన్న షార్ట్ వీడియోస్ లో ఏదన్నా చిన్న రీల్ చేద్దాం. ఓకే, అది కూడా చెప్పండి. We'll do a reel, he's telling. నన్ను అడుగుతున్నారు ఇంగ్లీష్. ఓకే, చాలా బాగా చేశారు ఆవిడ, రోల్ ప్రశంస చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కూడా అవన్నీ పక్కన నాకు అంశు గారిలో ఈ సినిమాలో తప్పకుండా చాలా నచ్చిన విషయం వర్క్ ఎథిక్ పరంగా సూపర్. ఎంత మన్మధుడు హీరోయిన్ వెనకాల నేను పడి వెళ్తే అది ఆడియన్స్ ఎగ్జైట్మెంట్. ఈడే అంటారా ఈడి వెనకాల పడుతున్నాడు, ఎక్కడ పడుతుంది.